ఎల్ఐసి వారు అందిస్తున్న బచత్ ప్లస్ టేబుల్ నెంబర్ వచ్చేసి 861. ఇదొక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. చాలా తక్కువ రోజుల్లోనే బాగా పాపులర్ అయిన ప్లాన్ ఇది. సో 90 రోజులు నిండిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వరకు ఈ పాలసీని అయితే ఇస్తారు. అండ్ చాలా తక్కువ అమౌంట్, లిమిటెడ్ ప్రీమియంతోనే చాలా మంచి ఇన్సూరెన్స్ కల్పిస్తారు. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు ఇది. నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్. నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ అంటే మన అమౌంట్ అయితే 100% ఈ ప్లాన్లో అయితే సేఫ్గా ఉంటుంది. మెచ్యూరిటీ టైం బోనస్, లాయల్టీ ఎడిషన్. మెచ్యూరిటీకి అందించే బోనస్ వచ్చేసి లాయల్టీ ఎడిషన్ రూపంలో అందిస్తారు మనకు. ప్రీమియం పేమెంట్ మోడ్, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ప్రీమియం చెల్లించేది సంవత్సరానికి ఒకసారైనా, 6 నెలలకు ఒకసారైనా, 3 నెలలకు ఒకసారైనా, నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. 180 డేస్ ప్లాన్ అవైలబుల్. కేవలం 180 రోజులు మాత్రమే ప్లాన్ అందుబాటులోకి ఉంటుంది. 15/3/2021 నుంచి ప్లాన్ అయితే అందుబాటులోకి వచ్చింది. సో కేవలం 180 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ప్లాన్ తీసుకునేవారైతే వెంటనే తీసుకోండి. ఈ ప్లాన్లో వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ప్రీమియం. సింగిల్ ప్రీమియంలో పాలసీ పీరియడ్ ఎంత తీసుకున్నా కేవలం ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. ఇంకోటి లిమిటెడ్ ప్రీమియం ఫర్ 5 ఇయర్స్. సో లిమిటెడ్ ప్రీమియం ఫర్ 5 ఇయర్లో సో పాలసీ పీరియడ్ ఎంత తీసుకున్నా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో సింగిల్ ప్రీమియానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉంటుంది. సో ఇప్పుడు పాలసీ 4 పార్ట్గా డివైడ్ అయింది. సో కేర్ఫుల్గా చూడండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో కేర్ఫుల్గా చూడండి. సో మినిమం పాలసీ టర్మ్ ఆప్షన్ ఏ 10 ఇయర్స్, ఆప్షన్ బి 10 ఇయర్స్ అండ్ ఆప్షన్ 1 10 ఇయర్స్, ఆప్షన్ 2 10 ఇయర్స్. సో కనీస పాలసీ పీరియడ్ వచ్చేసి అన్నిటికీ 10 సంవత్సరాలు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అన్నిటికీ 10 సంవత్సరాలు కనీస పాలసీ టర్మ్ వచ్చేసి. సో మ్యాక్సిమం పాలసీ టర్మ్ సో 25 ఇయర్స్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 25 ఇయర్స్, ఆప్షన్ 1 25 ఇయర్స్, ఆప్షన్ 2 25 ఇయర్స్. సో అన్నిటికీ మ్యాక్సిమం వచ్చేసి 25 సంవత్సరాలు పాలసీ పీరియడ్ తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఆప్షన్ ఏ సింగిల్ ప్రీమియం, ఆప్షన్ బి సింగిల్ ప్రీమియం అంటే కేవలం ఒకసారి మాత్రమే పాలసీ ప్రీమియం చెల్లిస్తాము. అలాగే ఆప్షన్ 1, ఆప్షన్ 2 సో 5 ఇయర్స్. సో రెండింటికి 5 సంవత్సరాలు. పాలసీ పీరియడ్ ఎంత తీసుకున్నా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సమ్ అసూడ్ ఆన్ డెత్. సో డెత్ జరిగితే మనకు ఏం చెల్లిస్తారో ఒకసారి చూసుకుందాము. ఆప్షన్ ఏ 10 టైమ్స్ టోటల్ పీపీటీ. సో 10 రెట్లు అనేది మనం టోటల్ ప్రీమియం పే చేసిన ప్రీమియానికి 10 రెట్లు ఇస్తారు. సో సెమ్ అసూడ్ ఎక్కువ అయితే అది ఇస్తారు, లేదంటే 10 రెట్లు మీరు ప్రీమియం పే చేసిన దానికి. అలాగే ఆప్షన్ 2, ఆప్షన్ బి. సో ఆప్షన్ బిలో 1.25 టైమ్స్. సెమ్ అసూడ్ ఏది ఎక్కువ అయితే అది ఇస్తారు. టోటల్ 1.25 టైమ్స్ ఇస్తారు. అలాగే ఆప్షన్ 1 10 టైమ్స్ టోటల్ పీపీటీ. సో సెమ్ అసూడ్ లేదా 10 టైమ్స్ టోటల్ పీపీటీ. అలాగే ఆప్షన్ 2లో వచ్చేసి 7 టైమ్స్ ఇస్తారు. ఏది ఎక్కువైతే అది సెమ్ అసూడా లేదంటే 7 టైమా. ఇది మనకు డెత్ జరిగితే, పర్సన్ మరణిస్తే, పాలసీ పీరియడ్ మధ్యలో మరణిస్తే ఈ అమౌంట్ ఇస్తారు. దీని గురించి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయను, సో మీరే అర్థం చేసుకోవాలి. ఇది మినిమం సెమ్ అసూడ్ ఆప్షన్ ఏ 1 lakh, ఆప్షన్ బి 1 lakh, ఆప్షన్ 1 1 lakh, ఆప్షన్ 2 1 lakh. కనీస బీమా వచ్చేసి అన్ని ఆప్షన్లకు 1 lakh ఉంది. సో కనీసం వచ్చేసి 1 lakh ప్లాన్ అనేది తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం సమ్ అషూర్డ్ నో లిమిట్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి నో లిమిట్, ఆప్షన్ 1 నో లిమిట్, ఆప్షన్ 2 నో లిమిట్. గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అన్ని ఆప్షన్లకు. సో మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఆప్షన్ ఏ 90 డేస్, ఆప్షన్ బి 90 డేస్, ఆప్షన్ 1 90 డేస్ అండ్ ఆప్షన్ 2 40 ఇయర్స్. అంటే కనిష్ట పాలసీ ప్రవేశ వయసు వచ్చేసి ఆప్షన్ ఏ 90 రోజులు నిండి ఉండాలి, ఆప్షన్ బి 90 రోజులు నిండి ఉండాలి అండ్ ఆప్షన్ 1 90 రోజులు నిండి ఉండాలి. అలాగే ఆప్షన్ 2 వచ్చేసి 40 సంవత్సరాలు నిండి ఉంటేనే ఆప్షన్ 2ని తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది కాల్ చేస్తారు దీని గురించి. సో ఆప్షన్ ఏ 40 ఇయర్స్, 44 ఇయర్స్, ఆప్షన్ బి 70 ఇయర్స్ అండ్ ఆప్షన్ 1 60 ఇయర్స్, ఆప్షన్ 2 65 ఇయర్స్. అంటే గరిష్ట పాలసీ ప్రవేశ వయసు అంటే గరిష్టంగా వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి 44 సంవత్సరాల వరకు ఇస్తారు అండ్ ఆప్షన్ బి 70 సంవత్సరాలు నిండిన పర్సన్ వరకు ఇస్తారు. అలాగే ఆప్షన్ 1 60 సంవత్సరాల వరకు ఇస్తారు అండ్ ఆప్షన్ 2 65 సంవత్సరాల వరకు ఈ పాలసీని ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కేర్ఫుల్గా చూసుకొని నాకు కాల్ చేయొచ్చు మీరు. మినిమం మెచ్యూరిటీ ఏజ్. సో ఆప్షన్ ఏ 18 ఇయర్స్, ఆప్షన్ బి 18 ఇయర్స్, ఆప్షన్ 1 18 ఇయర్స్. అంటే మనం 90 డేస్ 90 రోజులు నిండిన పిల్లలకు అంటే 18 సంవత్సరాలు
నిండేటట్టు పాలసీని తీసుకోవాలి. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి మినిమం 80 ఇయర్స్ కాబట్టి సో 18 ఇయర్స్ నిండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆప్షన్ టూది ఇంకా రాలేదు, ఇవ్వలేరు. సో అది అప్డేట్ అవ్వగానే నేను అప్డేట్ చేస్తాను మీకు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో 44 ఏజ్ పర్సన్కి మ్యాక్సిమం 65 ఏజ్ వరకు పాలసీ వచ్చేటట్టు ఇవ్వచ్చు. అలాగే 70 ఏజ్ పర్సన్కి సో 80 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు ఆప్షన్ బిని. అలాగే ఆప్షన్ 1ని సో 60 ఏజ్ పర్సన్ని సో మ్యాక్సిమం 75 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ టర్మ్ ఇవ్వచ్చు. అలాగే ఆప్షన్ 2 80 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 65 ఏజ్ ఉన్న పర్సన్కి 80 ఇయర్స్ వరకు పాలసీ మెచ్యూరిటీ అయ్యేలా ఇస్తాము. సో ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ద్వారా ఈ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. మిస్టర్ రాజు అనే పర్సన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అతని ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు తీసుకున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు. సెమ్ అసూడ్ వచ్చేసి 10 lakhs తీసుకున్నాను. కనీస బీమా వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాము. సో మనం 30 ఏజ్ పర్సన్ తీసుకున్నాము అండ్ 25 ఏజ్ టర్మ్ తీసుకున్నాము కాబట్టి 30 ఏజ్ టు 55 ఏజ్ వరకు పాలసీ ఉంటుంది. అంటే 55 ఏజ్కి మెచ్యూరిటీ అవుతుంది. సో ప్రీమియం సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఏ చూసుకుందాము. సింగిల్ ప్రీమియంలో ఆప్షన్ ఏలో వచ్చేసి 4,25,838 రూపీస్ సో ప్రీమియం చెల్లిస్తాము. 10 lakhs ప్లాన్కి 4,25,838 రూపీస్ పే చేస్తాము. సో 4,25,838 రూపాయలు చెల్లిస్తాము. సో కేవలం ఒకసారి ప్రీమియం చెల్లించి రిలాక్స్ అవుతాము. ఈ అంటే మొత్తం ఈ టర్మ్ మొత్తంలో ఎప్పుడు డెత్ జరిగినా మనకు డెత్ క్లెయిమ్ వస్తుంది. అండ్ ఈ ప్లాన్లో ఇంకోటి ఆప్షన్ ఏ చూసుకుందాం. లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ ఏ. సో లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ ఏలో వచ్చేసి మనం 30 ఏజ్ పర్సన్ తీసుకున్నాం కాబట్టి 30 ఏజ్ టు 34 ఏజ్ వరకు అంటే కేవలం 5 సంవత్సరాలే ప్రీమియం చెల్లించేది కాబట్టి సో 34 ఏజ్ వరకే ప్రీమియం చెల్లిస్తాము. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం 83,645 రూపీస్ అంటే 83,645 రూపాయలు పే చేస్తాము. మంత్లీ కనుక చూసుకుంటే 7,134 రూపీస్. సో నెలకు ఒకసారి ప్రీమియం చూసుకుందామంటే సో 7,134 రూపాయలు పే చేస్తాము. సో నెలకు కేవలం 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. సో ప్రీమియం చెల్లించి సో 55 ఏజ్ వరకు రిలాక్స్ అవుతాము. సో 55 ఏజ్ రాగానే మనకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ టైంకి ఎస్ఏ అంటే సమ్ అసూడ్ సో ఎస్ఏ 10 lakhs ఇస్తారు. సో యాస్టీస్గా 10 lakhs ఇచ్చేస్తారు. అండ్ లాయల్టీ ఎడిషన్ 5,60,000 ఇస్తారు. సో 5,60,000 ఇస్తారు. సో టోటల్ మెచ్యూరిటీ 15,60,000 అండ్ లిమిటెడ్ ప్రీమియంలో మనం టోటల్ ప్రీమియం పే చేసింది కేవలం 5 సంవత్సరాలకి సో 4,15,937 రూపీస్ పే చేస్తాము. సో 4,15,937 రూపాయలు చెల్లిస్తే మనకు మెచ్యూరిటీ వస్తుంది. సో మెచ్యూరిటీ యాస్టీస్ అన్ని ఆప్షన్లకు సేమ్ ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం ఎక్కువ తక్కువ ఉంటుంది అన్ని ఆప్షన్కి. సో ఇది చూసుకొని మీరు పాలసీ చేసుకోవచ్చు. సో చాలా మంచి ప్లాన్. సో కేవలం మనం ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొచ్చు అనుకునే వాళ్ళు సో లిమిటెడ్ ప్రీమియం కేవలం 5 సంవత్సరాలు పే చేసుకోవచ్చు. లేదంటే సింగిల్ ప్రీమియం పే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో 70 ఏజ్ వరకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పాలసీని చేసుకోవచ్చు. సో ఏజ్ ఎక్కువ ఉంటే సో మెడికల్ కూడా పడవచ్చు. సో మనం ఈ ప్లాన్లో వచ్చేసి లోన్ సో సింగిల్ ప్రీమియంకి అయితే 3 months ఆఫ్టర్ తర్వాత పే చేసి అంటే లోన్ తీసుకోవచ్చు. అండ్ సరెండర్ ఎట్ ఎనీ టైం సో సరెండర్ ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు పాలసీని. సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ రిబేట్ ఏటీసీ కింద ఐటీ రిబేట్ చూపించుకోవచ్చు. ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అండర్ సెక్షన్ 1010D కింద. సో 1010D కింద మెచ్యూరిటీకి వచ్చే అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. సో చాలా మంచి ప్లాన్ అనుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ గురించి అయితే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో వీడియో లెంత్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా. అండ్ నాకు కాల్ చేయొచ్చు మీరు. నా పేరు వచ్చేసి వి జైపాల్, ఎల్ఐసి అడ్వైజర్. ఏజెన్సీ కోడ్ 01732, బ్రాంచ్ కోడ్ 650, CB5 బ్రాంచ్ నాది. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9441822107. సో ఎలాంటి పాలసీ డీటెయిల్స్ కావాలన్నా పాలసీ పర్చేస్ చేయాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.